మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం థియేటర్‌లో ఎంజాయ్ చేస్తున్న మూవీ కేవలం 2, 3 గంటల్లోనే టెలిగ్రామ్ గ్రూప్స్‌లోను, మరిన్ని పైరేటెడ్ వెబ్‌సైట్స్‌లోను హెచ్‌డీ ప్రింట్స్ ఎలా వస్తున్నాయని. ఈ పైరేటెడ్ సినిమా వరల్డ్‌లో ఒక చిన్న క్లిక్‌తో కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. అయితే బిహైండ్ ది సీన్స్ దీని వెనక జరిగే ఆపరేషన్స్ ఏంటి? దీన్ని తెలంగాణ పోలీస్ వాళ్ళు ఎలా పట్టుకున్నారు? ఈ డీటెయిల్ స్టోరీ అంతా ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జగదీష్ వర్మ. పైరసీ గ్యాంగ్స్ 2 మేజర్ మెథడ్స్ లో పనిచేస్తాయి. ఫస్ట్ థింగ్ థియేటర్ రికార్డింగ్, సెకండ్ థింగ్ సర్వర్ సైడ్ హ్యాకింగ్. థియేటర్స్ లో ఇన్సైడర్స్ హిడెన్ మొబైల్స్ తో అండ్ స్పై కెమెరాస్ తో ఈ కంప్లీట్ మూవీని రికార్డ్ చేసి సాయంత్రం కల్లా సినిమాని రిలీజ్ చేసేస్తారు టెలిగ్రామ్ లో అండ్ పైరసీ వెబ్సైట్స్ లో. వెబ్సైట్స్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఇంకోటి డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్ ని డైరెక్ట్ గా హ్యాక్ చేసి హెచ్డి 4K ప్రింట్లని డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు. ఈ ప్రింట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్స్ లోను పైరసీ సైట్స్ లైక్ మూవీ రీల్స్, తమిళ్ రాకర్స్ అండ్ ఐబొమ్మ లాంటి సైట్స్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తారు. విత్ ఇన్ హార్స్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ డౌన్లోడ్స్ జరుగుతాయి. ఈ పైరసీ రాకెట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ద్వారా అండ్ ఎన్క్రిప్టెడ్ టెలిగ్రామ్ చాట్స్ ద్వారా జరుగుతాయి. అయితే ఈ సైట్ యాక్సెస్ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీగానే కదా, మరి డబ్బులు ఎలా వస్తాయి అంటే గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ లాంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేవన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్స్ లోను అండ్ ప్రింట్ లోను వీళ్ళు యాడ్ గా ప్రమోట్ చేస్తుంటారు. ఓవరాల్ గా దీన్ని అనానిమస్ అండ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ లాగా డిజైన్ చేసుకున్నారు. సో ఈ టోటల్ పైరసీ రాకెట్ యొక్క స్కేల్ అండ్ ప్రాఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం అందరం అనుకునేలాగా ఇదేమి చిన్న విషయం అయితే కాదు. ఒక నెలలో కనీసం 15కి పైగా సినిమాలను వీళ్ళు పైరసీ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ద్వారా వీళ్ళకి వస్తుంది. వీళ్ళగా పైరసీ ద్వారా మూవీస్ ని లీక్ చేయడం వల్ల ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే 3,700 కోట్లకు పైగా నష్టం జరుగుతుంది. టోటల్ గా ఇండియాలో 22,000 కోట్లకు పైగా భారీ నష్టాలు అయితే ఏడాదికి జరుగుతూ ఉంది. సో దీని వల్ల ఇండస్ట్రీ మొత్తం కూడా ఎవ్రీ ఫ్రైడే ఒక నైట్ మేర్ లా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ పోలీస్, ఎస్పెషల్లీ సైబర్ పోలీస్ వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఏం జరిగిందో చూద్దాం. జూన్ 2025 తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కంప్లైంట్ చేశారు అబౌట్ ద హిట్ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో అది లీక్ అయింది. దాని గురించి కంప్లైంట్ చేశారు. దాంతో పాటు సింగిల్ అని ఇలా చాలా మూవీస్ లీక్ అవడంతో కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ అండ్ యాంటీ పైరసీ సెల్ ఈ రెండు కలిపి కూడా ఈ కేసుని టేక్ ఓవర్ చేశారు. టెక్నికల్ లాగ్స్, టెలిగ్రామ్ అడ్మిన్స్, క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ఇవన్నీ ట్రేస్ చేస్తూ నెలలు పట్టేసింది. ఫైనల్ గా వీళ్ళకి ఒక లీడ్ దొరికింది. తను ఎవరు అంటే జనా కిరణ్ కుమార్ అని ఒక ఏసీ టెక్నీషియన్ మూవీ పైరసీ రికార్డ్ చేస్తూ దొరికాడు వీళ్ళకి. ఆ తర్వాత జనా ఇచ్చిన కన్ఫెషన్ తో ఒక మాస్టర్ మైండ్ దగ్గరికి తీసుకెళ్లింది. అతను ఎవరు అంటే సిరిల్ ఇన్ఫెంట్ రాజ్. ఇతను తమిళనాడుకు సంబంధించిన ఒక ఇంజనీర్. అతను నెట్వర్క్ ని కోఆర్డినేట్ చేస్తాడు, థియేటర్ ఆపరేటర్స్ ని రిక్రూట్ చేస్తాడు, హ్యాకర్స్ ని మేనేజ్ చేస్తాడు అండ్ ఫైనల్ గా క్రిప్టో పేమెంట్స్ ని హ్యాండిల్ చేస్తాడు. ఆ తర్వాత August 11, 2025 లో బీహార్ కి సంబంధించిన అస్లాన్ అహ్మద్ అనే పర్సన్ ని అరెస్ట్ చేశారు. ఇతను హిందీ అండ్ భోజ్పురి మూవీస్ ని లీక్ చేస్తుంటాడు. ఈ జరిగిన క్రిప్టో ట్రయల్ పోలీస్ ని అస్మిత్ సింగ్ అనే పర్సన్ దగ్గరికి తీసుకెళ్లింది. అతను ఎవరు అంటే పూణేకి సంబంధించిన ఒక ట్రేడర్. ఇతను క్రిప్టో కరెన్సీని ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తాడు. తర్వాత పాట్నాకి సంబంధించిన అశ్విని కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇతను ఏం చేస్తాడు అంటే సర్వర్స్ ని హ్యాక్ చేసి రిలీజ్ కాకముందే సినిమాల్ని హెచ్డి ప్రింట్లని డౌన్లోడ్ చేసేసి టెలిగ్రామ్ లో అమ్మేస్తుంటాడు. తర్వాత తమిళనాడుకి చెందిన సుధాకర్ అనే పర్సన్ కూడా అరెస్ట్ చేశారు. ఇతను ఏం చేస్తాడంటే సౌత్ ఇండియన్ మూవీస్ అన్నిటిని కూడా పైరేట్ చేసి పైప్ లైన్ లో పంపిస్తూ ఉంటాడు. సో టోటల్ గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ స్టెప్ బై స్టెప్ గా డిజిటల్ ఫోరెన్సిక్, క్రిప్టో లాగ్స్, టెలిగ్రామ్ ట్రేసింగ్ ద్వారా ఈ మొత్తం గ్యాంగ్ అయితే పట్టేసుకుంది. ఈ మొత్తం రైడ్ లో పోలీస్ కొంత ఎవిడెన్స్ అయితే సీజ్ చేశారు. అవేంటి అంటే 15+ ఎన్క్రిప్టెడ్ ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్ అండ్ యూనిక్ మొబైల్ డివైసెస్, క్రిప్టో ట్రాన్సాక్షన్ అకౌంట్, 20+ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అండ్ చాలానే ఫిజికల్ క్యాష్. టెలిగ్రామ్ ఛానల్స్ డిలీట్ చేశారు అండ్ కొన్ని పైరసీ డొమైన్స్ ని బ్లాక్ చేశారు. ఈ మొత్తానికి లీగల్ అండ్ ఇండస్ట్రీ రెస్పాన్స్ ఏంటి అంటే మెయిన్ అక్యూజ్డ్ మీద కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ అండ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసెస్ అన్ని కూడా పెట్టారు. 3+ years ఆఫ్ జైల్ అండ్ హ్యూజ్ ఫైన్స్ కూడా వీళ్ళ మీద అయితే వేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ తర్వాత సిపి సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ పైరసీ లీక్స్ వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. అండ్ 2020 నుండి వీళ్ళు 550కు పైగా మూవీస్ ని పైరేట్ చేసి లీక్ చేశారని కూడా మెన్షన్ చేశారు. ఈ సిరిల్ అనే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ క్రిప్టో ద్వారానే 2 కోట్లకు పైగా డబ్బులు అయితే సంపాదించాడు. ఈ అశ్విని కుమార్ అనే అతను సర్వర్స్ ని హ్యాక్ చేసి 120కి పైగా సినిమాల్ని
ప్రీ రిలీజ్ చేసేసాడు. అండ్ మిగతా పైరసీ రాకెట్స్ కి వార్నింగ్ ఇస్తూ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని ట్రేస్ చేస్తున్నాం, ఎవరు తప్పించుకోరు, ఐబొమ్మ లాంటి అడ్మిన్స్ ని కూడా వదిలేదే లేదు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఈయన చెప్పింది ఏంటి అంటే పైరేటెడ్ మూవీని షేర్ చేయడం కూడా ఒక సీరియస్ క్రైమ్ అని మెన్షన్ చేశారు. సో ఫైనల్ గా నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే పైరసీ అంటే ఫ్రీ సినిమా కాదు, సైబర్ క్రైమ్ ప్లస్ మాఫియా ప్లస్ డేటా థెఫ్ట్. తెలంగాణ పోలీస్ ఇదంతా బర్స్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఫైట్ అయితే ఇక్కడతో ఆగలేదు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఉన్న థ్రెట్ లో అది సర్వైవ్ అవ్వాలా కూలిపోవాలా అనేది సింపుల్ గా మన చేతిలోనే ఉంది, మన ఒక్క క్లిక్ చేతిలోనే ఉంది. అయితే వీటన్నిటి వెనుక పైరసీ ఇంత ఎక్కువ అయిపోవడానికి అండ్ యూజర్స్ కూడా ఇంత పెరిగిపోవడానికి వెనుకున్న కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ పైరేటెడ్ మూవీస్ ని అవాయిడ్ చేయండి, లీగల్ రిలీజెస్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోని మూవీస్ ని చూడండి.